పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో కొబ్బరి దింపు కార్యక్రమంలో ఆందోళన బాటపట్టారు. తమకు ఇస్తున్న కూలీ సరిపోవడం లేదంటూ 4 రోజుల నుంచి సమ్మె చేపట్టారు. ఫలితంగా రోజుకు సుమారు 40,000 కొబ్బరికాయల దింపు ఆగిపోయింది. మోత వలపు కార్మికుల ఉపాధికి గండిపడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు కేంద్రంగా చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన కొబ్బరి దింపు కార్మికులు సంఘంగా ఏర్పడి పనిచేస్తున్నారు. సంఘ పరిధిలో నిర్ణయించిన ధరలకు వీరు కొబ్బరికాయలను దింపుతున్నారు. 3 సంవత్సరాల క్రితం వరకు ఒక్కో కాయకు 63 పైసల వంతున దింపుతున్నారు. గిట్టుబాటు కాకపోవడంతో 500 రూపాయల కూలీకి దింపడం ప్రారంభించారు. మారిన పరిస్థితులలో కొబ్బరి దింపు కష్టం కావడంతో యథావిధిగా గతంలో కాయలు లెక్కించి కూలీ ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ వ్యాపారులు ఒప్పుకోకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. కూలీ పని గిట్టుబాటు కావడం లేదని కార్మికులు అంటున్నారు. కూలికి వెళ్ళేవాళ్ళమండి. 500 కూలికి వెళ్తుంటే మాకు గిట్టుబాటు అవుతలేదండి. మినిమం 50 చెట్లు 60 చెట్లు ఎక్కవలసి వస్తుందండి మధ్యాహ్నంకి. నాకు వయసు 30 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు ఎక్కగలండి. ఇంకా కానీ ఇక నుంచి మళ్ళీ పని చేస్తాకే మాకు ఉండదండి. ఇంకా అక్కడి నుంచి మేము చేస్తాకే అల్లు అరిపోయి అడుగు ఉంటుందండి. కానీ మేము అడిగిందంటే పాతగా మా కాయలు లెక్క ఇమ్మంటున్నామండి. ఇంతవరకు 500 కూలి పనికి వెళ్ళేవాళ్ళమండి. కాకపోతే మేము 40-50 చెట్లు ఎక్కవలసి వస్తుందండి. 500 కూలి పనికి వెళ్ళినా మాకు కిడతలేదండి. దాని గురించి 3 సంవత్సరాల క్రితం 100కే 63 రూపాయలండి, 63 పైసలు ఇచ్చేవారండి. ఈ 3 సంవత్సరాల మట్టి మేము 10 పైసలు వేసుకుంటా వస్తే వాటికి మాకు కాయకి రూపాయి అయిపోతుందండి. అయినా సరే మేము 90 పైసలు అడిగామండి. అది కూడా ఏమనంటున్నారండి, మాకు గిట్టుబాటు అవుతలేదండి. 70 రూపాయలు ఇమ్మంటున్నామండి. నూటికి 70 రూపాయలు కూడా ఇస్తలేదండి. 20 రోజులు మట్టి మేము ఆపామండి. మాకు కుటుంబం గడితో కట్టంగా ఉందండి. మామూలు దింపు కార్మికుల గురించి పోరాడుతున్నామండి. మేము రేటు పెంచమంటున్నాం, పెంచుతలేదు. గతంలోనేమో 63 పైసలు ఇచ్చేవారండి. అది కాకుండా మళ్ళీ కూలి పని పెట్టుకున్నామండి, 500 రూపాయలు కూలి పని. అది గిట్టుబాటు జరుగుతులేదండి. అందువలన ఇవాళ శనగలు గట్ట ఏమీ లేకుండా 70 రూపాయలు ఇమ్మంటున్నామండి. అయినా సరే మాకు ఎత్తలేదండి. మాకు ఇంకేం గిట్టుబాటు అవుతుందండి. మరి సంఘంగా ఏర్పడి ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల మట్టి ఉంటున్నామండి మేము. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితం 63 పైసలు ఇచ్చేవారండి. అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల మట్టి కూలి పనికి వెళ్తున్నామండి. గిట్టుబాటు అవ్వట్లేదు మాకు. అందుకు మేము కింద ఉన్న వాళ్ళే మా మీద మెరుగవుతున్నారండి. ఈ రోజుకి చెట్లు పెరుగుతున్నాయి. దానివల్ల మాకు చాలా మేము ఎక్కడా కూడా 30-40 చెట్లు మించి ఎక్కలేకపోతున్నామండి. మేము ఏంటంటే గతంలో మాదిరిగా 63 పైసలు చేసినట్టుగా చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తే రూపాయనండి. అయితే మేము మధ్యరాకని కొద్దిగా స్టెప్లుగా ఉండిపోయాం కనుక పెరగలేదని రేటు. ఇప్పుడు మాకు ఆ రకంగానే ఇమ్మన్నా. కార్మికుల సమ్మె వల్ల రోజుకు 40,000 కాయలకు పైగా దింపు ఆగిపోయింది. కాయల మోత కార్మికులు, కాయలు వలిచే కార్మికులపై దీని ప్రభావం పడింది.